రైతుల కష్టాలు తీర్చడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వైఎస్ జగన్ హయాంలో రైతులకు ఏ ఇబ్బంది కలగకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా మెరుగైన సేవలు అందించామన్నారు. రైతుల కోసం వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తుంటే చంద్రబాబు బెదిరిస్తున్నారని, తెలుగుదేశం తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరన్నారు. రైతు సమస్యలపై ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు గుడివాడ అమర్నాథ్. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద, ముఖ్యంగా వ్యవసాయ సమయం, ముఖ్యంగా ప్యాడీకి సంబంధించి యూరియా రిక్వైర్మెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వం, చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం, ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇవేవి చేయకుండా వాళ్ళ రైతులకి ఏ రకమైనటువంటి సహకారం అందించాల్సినటువంటి అవసరం మా ప్రభుత్వానికి లేదు అన్నటువంటి తీరుగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దిశగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా 9వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్డీఓ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. ఈ రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా నిలబడుతుంది, వారికి న్యాయం జరిగేంత వరకు కూడా పోరాటం చేస్తుంది. అది ఏ మేరకైనా ఎంతవరకైనా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి అన్ని రకాలుగా కూడా అన్ని పోరాటాలకి సిద్ధంగా ఉంది. వారి పక్షాన 9వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కేంద్రాలు జరుగుతాయి. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూడా ఎక్కడైతే ఆర్డీఓ కేంద్రాలు ఉన్నాయో అన్ని దగ్గరలో కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వస్తాం, రైతులకు న్యాయం జరిగేటువంటి కార్యక్రమాన్ని చేస్తాం.